వృశ్చిక రాశి వారు కూడా మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. ద్వితీయ పంచమాధిపతి గురువు భాగ్యస్థానంలో ఉన్నారు, అంత అనుకూలంగా లేదు. మధ్యస్థ ఫలితాలే ఉంది. రాశి అధిపతి షష్టమాధిపతి అయిన కుజుడు అష్టమంలో ఉన్నారు. సప్తమ వ్యయాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉన్నారు. పంచమంలో శని, చతుర్థంలో రాహు. తల్లిదండ్రులకి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. బంధువులతోటి మాట పట్టింపులు ఉండే అవకాశం గోచరిస్తుంది. జీవిత భాగస్వామి యొక్క వ్యాపార అభివృద్ధి కావచ్చు, ఉద్యోగరీత్యా కావచ్చు, చాలా అనుకూలంగా ఉంటుంది. ఎవరు ఏదో అనుకుంటారని చెప్పేసి మనం ముందుకు వెళ్ళడం, తర్వాత ఇబ్బంది పడడం అనేది ఉంటుంది. మొహమాటానికి కూడా ఒక హద్దులు ఉంటాయి. ఇటు ఉద్యోగంలోనూ ఏదైనా మాట ఇచ్చేటప్పుడు 1-10 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళాలి. ఉద్యోగరీత్యా కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తుంది. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది. మీరు చేసే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అది 10 మందికి ఆమోదదాయకంగా ఉంటుంది. ఒక నిర్ణయానికి వచ్చారంటే అది 10 మంది మెచ్చుకోలుగా ఉంటుంది. వివాహాది శుభకార్యాల విషయంలో చక్కగా ఘనంగా నిర్వర్తించాలని చేస్తారు. పిల్లలకు మంచి సంబంధం కుదురుతుంది. సంతానాభివృద్ధి చక్కగా ఉంది. సంతానానికి ఎప్పటి నుంచో ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో చూస్తున్నారో వారికి మంచి ఒక ఉద్యోగం లభిస్తుంది. అదొక సంతోషకరమైన వార్త అని చెప్పొచ్చు. ఆరోగ్యరీత్యా కూడా వారికి చక్కగా ఉంటుంది. విద్యకు సంబంధించిన అనుకూలంగా ఉంటుంది. దూర విద్య కావచ్చు, విదేశాలకు సంబంధించిన విద్యా సంబంధించిన విషయ వ్యవహారాలు వారికి చక్కగా అనుకూలంగా ఉంది. ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభిద్దామని చూస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు చక్కగా వీరు కలిసి వస్తుంది. అయితే పెట్టుబడి విషయంలో సామరస్యంగా ఉండి ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే భవిష్యత్తు బాగుంటుంది. జీవిత భాగస్వామి యొక్క సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. రాష్ట్రాధిపతి షష్టమాధిపతి అయిన కుజుడు అష్టమంలో ఉన్నారు. దూర ప్రాంత ప్రయాణాలు, అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయాలు, వ్యాపారం కోసం చేసే ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో వీరికి ఈ వారం కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతి ఒక్కరూ సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం పఠించడం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం, అదేవిధంగా ఎరుపు ఒత్తులతోటి దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. అదేవిధంగా వివాహ సంబంధించిన విషయాలు, పునర్వివాహ సంబంధించిన విషయాలు సానుకూల పడుతుంది. మంచి సంబంధం కుదిరే విధంగా గ్రహాలు గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా ఎక్కువగా మెంటల్ స్ట్రెస్ ఉండే అవకాశం గోచరిస్తుంది. ఎంత కష్టపడినప్పటికీ ఇంకా ఏదో ఉంది అలా చేస్తూనే ఉంటారు. ఒక రకమైన స్ట్రెస్సు అనేది ఎక్కువ ఫ్రస్ట్రేషన్ అనేది వచ్చేస్తుంది వీరికి. అయితే వీరికి ఉన్న సహనం, ఓర్పుతోటి ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుందాం అనుకుంటారు. కానీ ఆరోగ్యరీత్యా మటుకు ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో చాలా వరకు జాగ్రత్తలు వహించాలి. ఎందుకంటే వీరు ఎంత స్ట్రెస్ తీసుకుంటారంటే అందరివి మనమే ఆలోచించాలి అన్న విధంగా స్ట్రెస్ ఉంటుంది వీరికి. పైకి మటుకి చక్కగా నవ్వుతూనే మాట్లాడతారు. కానీ ఆరోగ్యం మటుకి చాలా జాగ్రత్త తీసుకోండి, భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ వృత్తులతో దీపారాధన చేయడం, సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించడం చెప్పదగిన సూచన. కుదిరితే సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు శుక్రవారం అడగానే, బుధవారం అడగానే వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in